ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ క్రీస్తు సాక్షి అనుదిన వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? మంచిది. దేవుని మహాగురువుని బట్టి మరలా నేను మీ మధ్యకి ఈ విధంగా రావడానికి దేవుడు కృప చూపించాడు. అందునిమిత్తమే దేవాతి దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుదిన వాక్యంలో ఈరోజు కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందామండి. చాలా జాగ్రత్తగా ఆలకించండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వేదైతే కోరుకున్నావో, ఏ కోరికైతే కలిగి ఉన్నావో ఆ నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నీ జీవితంలో నీ ఆలోచనలు కోరికలు సఫలపరచాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ రోజున మనం అందరం కూడా జ్ఞానించుకునే వాక్యం. ఏం చేయాలి అంటే సహనంతో ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే సహనంతో నువ్వు ఎదురు చూస్తావో అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అప్పుడు వరకు నువ్వు ఎదురు చూచేవారుగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు కూడా ఎదురు చూడట్లేదండి. అంతా కూడా ఇమ్మీడియట్గా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి. ఏదైనా సరే నేను ఇప్పుడు అనుకున్నాను ఇది సాయంత్రానికి అయిపోవాలంతే అని జనాలంతా కూడా రెడీమేడ్ లాగానే ఉంది మన జీవితాలు. మా చిన్నప్పుడు ఒక పండగ వచ్చిందనంటే ఆ పండగ బట్టలు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే క్లాత్ తెచ్చుకొని టైలర్కి ఇచ్చేవాళ్ళం. ఎప్పుడు ఇచ్చేవాళ్ళం? ఒక నెల రోజుల ముందు ఇస్తేనే కానీ ఆ పండగ రోజున ఆయన కుట్టేవాడు కాదు. అంటే అంత సమయం పట్టేది బట్టలు వేసుకోవాలంటే. ఈరోజు ఎంత రెడీమేడ్. ఈరోజు పండగ అంటే పొద్దున్న 10-11కి వెళ్ళి షాప్లోకి వెళ్ళి బట్టలు కొనుక్కొని వస్తున్నాడు, చక్కగా వేసుకుంటున్నాడు. అంటే అంత రెడీమేడ్ యుగం అయిపోయిందండి ప్రియ దేవుని బిడ్డలారా. అంటే తిన్న ఫాస్ట్ ఫుడ్ కూడా ఎమ్మటనే ఫుడ్ రెడీ అయిపోవాలి, 5 నిమిషాల్లో రెడీ అయిపోవాలి అని ప్రతిదీ కూడా రెడీమేడ్గా అయిపోవాలని ఆశపడుతున్నారు. ఎదురు చూడాలని ఎవరు కూడా ఆశపడట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎదురు చూస్తే దాని యొక్క దీవెన ఏ విధంగా ఉంటుందో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను బట్టి అబ్రహాము తన వాగ్దాన పుత్రుని కోసం ఎదురు చూశాడండి. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఎదురు చూశాడు. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, 25 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా సరే ఆయన ఎదురు చూశాడు కాబట్టి గొప్ప అద్భుత కార్యాన్ని ఆయన చూడగలిగాడు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే దావీదు కొరకు సమూయేలు ఎదురు చూశాడు. ఎవరిని రాజుగా పెట్టాలని సమూయేలు ఎదురు చూసినప్పుడు దావీదు రాజుగా తగిన సమయంలో రాజుగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రియ దేవుని బిడ్డ. ఇలా ఎదురు చూసేవారుగా మనం ఉండాలా. అది ఒక క్రైస్తవునిగా నీకు లక్షణం. అలాగే తప్పిపోయిన కుమారుడు కోసం తండ్రి ఎదురు చూశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని బట్టి మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఎదురు చూసావో అప్పుడే నీ జీవితంలో కార్యాలు అనేది జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో, మన ఆధ్యాత్మికమైన జీవితంలో కానివ్వండి, అలా వివాహ జీవితంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, అలాగే ఇక సేవా పరిచయ విషయంలో కానివ్వండి, కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన మనం అనేక కష్టాలు ఫాలో అవుతున్నాం. అది మనం అందరం గమనిస్తూనే ఉంటున్నాం. తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు మన భవిష్యత్తే నాశనం అయిపోద్దండి. కాబట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభా ఇదిగో నేను ఈ కోరికత కలిగి ఉన్నాను, నా ఆలోచన నా కోరికను సిద్ధింప చేయండి, సఫలపరిచిన ప్రభా అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించావో అప్పుడు నీ జీవితంలో దేవుడు ఆ గొప్ప కార్యాన్ని చేస్తాడండి. కాబట్టి ఎదురు చూసేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు మా అందరికీ సెలవిస్తున్నాడు. కాబట్టి విన్నటువంటి మాటలు మీ జీవితంలో
మరి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిదండి. మీ అందరికీ చిన్న మనవి ఏంటంటే, ఈ రోజున గత మూడు రోజులుగా మరి విజయవాడ నగరం అంతా కూడా వరదలతో మునిగిపోయిందండి. అలా తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. ఆ చంటిబిడ్డ పిల్లలకైతే పాలు కూడా లేవండి. ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తున్నవారు నరక యాతన అనుభవిస్తున్నారు. కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుని విషయంలో ప్రభా ఏంటి నాయన ఈ పరిస్థితి అని వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. వీలైతే తగిన సహాయం కూడా మరి మీరు ప్రేరేపించినట్లయితే మీరు చేయండి. కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు ఘనమైన నామమునకు వందములు స్తోత్రం తండ్రి. విన్న వాక్యాన్ని బట్టి ప్రభా, ఎదురు చూసే సహనము ఓర్పు ప్రభా మా జీవితాల్లో దయచేయని ప్రభా నీకే స్తోత్రం తండ్రి. అవును తండ్రి, మా జీవితాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మా కుటుంబ జీవితాలు నాయన మేము చేసిన ప్రతి పని కూడా ప్రభా అనేక రీతిలుగా నాయన కష్టాలు నష్టాలు ప్రభా కలుగు చేస్తున్నాయి తండ్రి. ఇటువంటి సమయంలో తండ్రి మీరు ఎదురు చూడమంటున్నారు తండ్రి. మీ కార్యాలు నేనే సఫలపరుస్తానంటున్నావు తండ్రి. కాబట్టి మా జీవితంలో తండ్రి మా కార్యాలు ప్రభా సఫలపరుస్తారని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా విజయవాడ నగరంనైనా ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రభా వరదలతోనైనా మరి ఎంతోగానో అతలాకుతలమైంది తండ్రి. మరి ఈ సమయంలో తండ్రి వారినైనా ఎవరైతేనైనా సహాయం చేసే దాతలు ఉన్నారో ప్రభా వారిని మీరు ప్రేరేపించండి ప్రభా నీకే స్తోత్రం తండ్రి. వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. నన్ను బట్టలు లేనటువంటి వారు ఉన్నారు తండ్రి, నన్ను తిండి లేనటువంటి వాళ్ళు ఉన్నారు తండ్రి, గృహాలన్నీ మునిగిపోయినటువంటి వారు ఉన్నారు తండ్రి. వారి కోసం నన్ను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకించి వారి జీవితాల్లో ప్రభా మంచి అద్భుత కార్యాన్ని ప్రభా మరి జరిగించండి. ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులు ప్రభా తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. వారిని ఏ విధంగా ఆదుకోవాలో, ఏ విధంగా సహాయం చేయాలో ప్రభా వారికి మంచి ఆలోచన దయచేయండి. వారి కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి దీవించమని యేసయ్య ఉన్నత నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.